వస్తుంటే వచ్చేది కదా సార్. నేను ఒకటే 100 సార్లు చెప్తున్నా, అలర్ట్ 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 అని. సమ్మర్ వస్తుంది అలర్ట్ అని చెప్తే మీరు ఎగనకి ఈ రోజు నేను ఇక్కడికి వస్తున్నాను తెలిసి ఇప్పుడు ట్రాన్స్ఫర్ మోటార్ యాక్ట్ వచ్చింది, ట్రాన్స్ఫర్ యాక్ట్ వచ్చింది. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అయితే ఎట్లా? ఎస్టీ కులస్తులు, యానాది కులస్తులు ఇక్కడ ఎక్కువ మంది జీవిస్తూ ఉన్నారు. కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు నిరంతరం కూడా కష్టం చేసి సంపాదించుకుని జీవితాన్ని సాగించేటువంటి వాళ్ళు. ఇటీవల కాలంలో మంచినీళ్ళు రావటం లేదని వాళ్ళు నాకు ఫోన్ చేసిన సందర్భంలో ఇప్పుడు ఈ కాలనీని కూడా సందర్శించడం జరిగింది. ఇటీవల కాలంలో ఆల్రెడీ పైప్ లైన్ వేసి ఈ ప్రాంతంలో పైప్ లైన్ల ద్వారా నీళ్లు అందించేందుకు అన్ని వర్కలు కూడా పూర్తి చేసి నీళ్లు అందిస్తున్న తరుణంలో మున్సిపాలిటీ వారి మోటార్ దొంగతనం జరిగిన కారణాన ఈ రోజున ఈ ప్రాంతానికి నీళ్లు అందించడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరిగింది. మున్సిపాలిటీ వారు దాన్ని పర్యవేక్షించి వాళ్ళందరికీ కూడా పర్మనెంట్గా మళ్ళా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున ఇక్కడికి విచ్చేయటం కూడా జరిగింది. ట్యాంకర్ల ద్వారా నీళ్లను అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో మున్సిపాలిటీ ట్యాంకర్ల ద్వారా మోటార్ రిపేర్ అయ్యేంత లోపలే ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందించడం కూడా జరుగుతుందని వీళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాదాపు కొద్ది రోజుల నుంచి నీళ్లు లేక వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కోవడం కూడా జరిగింది. తప్పకుండా అటువంటి సమస్య రాకుండా ఇక శాశ్వత పరిష్కారం కూడా చేస్తానని వాళ్ళందరికీ కూడా మాటిస్తూ, అదేవిధంగా ఈ కాలనీ సందర్శించినప్పుడు ఈ కాలనీలో మౌలిక సదుపాయాలు చాలా ఇబ్బందికరంగా ఉంటే ఇప్పుడే మున్సిపల్ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఒక సిమెంట్ రోడ్డును కూడా ఇప్పుడే వాళ్ళకి ఇస్తానని మాట ఇచ్చాను, మంజూరు చేయడం కూడా జరిగింది. ఈ కాలనీలో ఒక సిమెంట్ రోడ్డుని ఇమీడియట్లీ కూడా అతి తొందరలోనే దీన్ని ప్రారంభించడం కూడా జరగబోతుంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ అధికారులను కూడా ఆదేశించాం. ఇంకా ఇక్కడ ఎలక్ట్రికల్ పోల్స్ లేక అందరూ కూడా వైర్ల మీద ఇళ్లకే ఉన్నారు. అవసరమైతే మున్సిపాలిటీ నిధులు వెచ్చించైనా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా స్తంభాలు వేసి స్ట్రీట్ లైట్స్తో వేసి ఈ కాలనీకి ఎటువంటి ఇబ్బంది రాకుండా కూడా చూస్తామని చెప్పి వాళ్ళందరికీ కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది. తప్పకుండా హక్కుదారులు సమాజంలో ఏ ఒక్క రోజు కూడా వాళ్ళ గలాన్ని కూడా నలుగురికి చెప్పుకోలేక బాధపడే మనస్తత్వమే తప్ప ఎప్పుడు కూడా మాకు ఇది కావాలని అడిగేటువంటి మనస్తత్వం కానిటువంటి వ్యక్తులు, వారికి తప్పకుండా అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. తప్పకుండా వారికి న్యాయం చేస్తానని కూడా మాట ఇవ్వడం కూడా జరుగుతుంది.